వెల్కమ్ టు వైఈఆర్కే హోమ్ కిచెన్. వైఈఆర్కే హోమ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం తందూరీ చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. తందూరీ చికెన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసులు 6, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 2 టీ స్పూన్లు, కారం 3 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, తందూరీ మసాలా 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 70 మిల్లీలీటర్లు. తందూరీ చికెన్ తయారు చేయు విధానం: ముందుగా చికెన్ని శుభ్రంగా నీళ్లతో ఈ విధంగా కడుక్కోవాలి. ఈ విధంగా బాగా కడిగిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేసి కలిపిన చికెన్ను మరోసారి నీళ్లతో శుభ్రంగా కడగాలి. శుభ్రం చేసుకున్న చికెన్ లెగ్ పీసులను ఈ విధంగా అన్ని వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వలన మనం దీనికి పట్టించే మసాలాలన్నీ లోపలి వరకు బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకున్న చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని దీనిలో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. తందూరీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్లో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్కి పట్టేలాగా ఇలా 5 నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా ఇంతసేపు కలపడం వలన ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలాను కూడా ఈ చికెన్లో ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ను 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఓవెన్లోని ట్రే తీసుకొని నూనె వేసుకుని ఇలా రాసుకోవాలి. ట్రే అంతా నూనె అయ్యే విధంగా ఇలా రాసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వలన చికెన్ మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ తీసుకుని నూనె రాసిన ట్రేలో జాగ్రత్తగా పేర్చుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క చికెన్ లెగ్ పీస్ని ట్రేలో జాగ్రత్తగా పేర్చుకోవాలి. ఇలా పేర్చుకున్న చికెన్పై నూనె వేసుకోవాలి.
ఓవెన్ని ముందుగా 30 నిమిషాల సేపు 400 డిగ్రీల్లో వేడి చేసుకోవాలి. సిద్ధం చేసి ఉంచిన చికెన్ ట్రేని ఓవెన్లో పెట్టుకొని 400 డిగ్రీల హీట్లో 50 నిమిషాలు ఉంచుకోవాలి. యాభై నిమిషాల తర్వాత చికెన్ని ఓవెన్లో నుండి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ విధంగా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి. మరోసారి ఓవెన్లో పెట్టుకుని 400 డిగ్రీల హీట్లో మరో 50 నిమిషాలు ఉంచుకోవాలి. 50 నిమిషాల తర్వాత ఓవెన్ మూత తీసి చికెన్ ఉడికిందో లేదో ఇలా చూసుకోవాలి. చికెన్ బాగా ఉడికింది. ఈ ట్రేని ఇప్పుడు బయటికి తీసుకోవాలి. ఈ తందూరి చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇలా ఉల్లిపాయలు స్లైసులుగా కోసుకుని ఈ విధంగా అలంకరించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన తందూరి చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.